ఏ ఇది గుర్తుందా, మన క్లాసులోని పనిచేసి ప్రిన్సిపల్ దొరికిపోయాం. ఇంత దిగజారుతుందని అనుకోలేదు అసలు. ఏంటి దినేష్ కూడా కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు. అసలు ఏం చేస్తున్నాడు వీడు? రూమ్ లో నుంచి అసలు బయటకు రావడం లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాడ్ ఎంటర్టైనర్స్. చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, అందులో సక్సెస్ అవ్వాలి, అందులో మంచి పేరు పొందాలని అనుకుంటారు. కానీ చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. లైక్ వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, కంటెంట్ క్రియేటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఇలా థంబ్నైల్స్ క్రియేట్ చేయడంలో ఆగిపోతూ ఉంటారు. ఇంకా బ్రో నేను తగులుకుంటా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మన మ్యాడ్ ఎంటర్టైనర్స్ టీమ్ వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, థంబ్నైల్స్ ఇవన్నీ మీకు మీ బడ్జెట్లో మీకు అందజేస్తుంది. మీరు చేయాల్సింది ఇంకేమీ లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మాత్రమే. సరే, కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏంటి రియా అనేది గోపుతున్నా అంటే ఏంటి సంగతి? ఏంటి గోకుతాను తప్పేంటి? చెప్తా పదా, వీడియోలో పదా చూసుకుందాం. అదా నేనేంటో నీకు చూపిస్తాను. దినేష్ గారి పరిస్థితి రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతుంది. అసలు వీడికి ఏమైందో శృతికి కాల్ చేసి కనుక్కోవాలి. హలో శృతి. హలో, చెప్పు జగదీష్. దినేష్కి మీ ఫ్రెండ్కి గొడవ అయిందని తెలుసు కదా. అవును. వీడు ఇక్కడ కొద్ది రోజుల నుంచి ఏం తినట్లేదు, ఎవరితో మాట్లాడడం లేదు, తినడానికి కూడా రావడం లేదు అసలు. అదేంటి, వాళ్ళు అప్పుడే కలిసిపోయారు అనుకున్నానే, ఇంకా నార్మల్ అవ్వలేదా వాళ్ళు? లేదు శృతి, వీడు కూడా అసలు చెప్తున్నాను కదా, వారం రోజుల నుంచి ఎవరితో మాట్లాడడం లేదు, తినడం లేదు. మాతో కూడా కనీసం బయటికి రమ్మంటే బయటికి రావట్లేదు, ఆడుకోవడానికి గ్రౌండ్కి కూడా కనీసం రావడం లేదు. తను ఏం చేస్తుందో నీకేం తెలుసా? మరి తిను రోజు ఫోన్ మాట్లాడుతుండే దినేష్తో కాదా? కాదు, ఇక్కడ దినేష్ మాత్రం ఎవరితో ఫోన్ మాట్లాడడం లేదు. ఈ మధ్యన వాడు ఫోన్ అసలు వాడటం లేదు. మరి ఎవరితో మాట్లాడుతుందంటావు? ఏమో నీకు కూడా తెలియదా? ఒకరోజు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ కలిసాడు అని చెప్పింది నాతో. అవునా? తను ఎవరో నీకు తెలియదా? స్కూల్ ఫ్రెండ్ ఎవరో? లేదు జగదీష్, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నువ్వేమైనా కొంచెం తన గురించి తెలుసుకుని చెప్పగలవా? స్కూల్ ఫ్రెండ్ ఎవరని? అంటే తను నాతోనే సరిగ్గా మాట్లాడడం లేదు, ఇంకా నేను తనని అడిగి తెలుసుకోవాలంటే కష్టం జగదీష్. సారీ. శృతి ప్లీజ్, వీడి కండిషన్ అసలు ఏం బాగాలేదు. జగదీష్ సారీ. చాటింగ్ బాగానే చేస్తుంది, మొన్న మీట్ అయినప్పుడు బాగానే మాట్లాడింది. కాల్స్ ఓకే. ఎలా అయినా ఈరోజు తనకి ప్రపోజ్ చేయాలి, నా మనసులో ఉన్న మాట తనకు చెప్పేయాలి. చెప్పేస్తా. హలో హలో, హాయ్ అది. చెప్పరా. ఏం చేస్తున్నావు? నేనా, ఏం చేయట్లా, నిజవా? ఏదో తిన్నట్లేలే. నువ్వు తిన్నావా? తిన్నా. ఫ్రీగానే ఉన్నావా? ఫ్రీనే అది, ఇంకేమున్నాయి అది, చెప్పాలి నువ్వే, చెప్తే నేను వింటాను. ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవునా? నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే చెప్పాలా వద్దా అనేసి ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఏంటో కొత్తగా మాట్లాడుతున్నావు, ఏమైంది? నేను మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతావు అబ్బా? ఫీల్ అయితే మళ్ళీ నేను డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. హలో, నేనేం అనుకోను, నువ్వేం చెప్పాలనుకున్నావా చెప్పు. నాకు చెప్పేస్తున్నాను మరి. ఏం అనుకోనని చెప్తున్నాను కదా, అయినా ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నావు? చెప్పు, నాకు పర్లేదు. చిన్నప్పటి నుంచి అంటే నువ్వు నాకు చాలా ఇష్టం. రే, ఏంట్రా నువ్వు అనేది? నేను మన థర్డ్ క్లాస్ నుంచి నేను ప్రేమిస్తున్నాను. ఇదే విషయం నీకు ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు అయ్యింది. ఈ రోజు కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను.
ఫైనల్గా ఈరోజు చెప్పాను నీకు. నువ్వేమంటావో చెప్తే నీ నుండి ఇది నేను ఎక్స్పెక్ట్ ఏ చేయలేదు. పర్లేదు, టైం తీసుకున్నా పర్వాలేదు, బాగా ఆలోచించు. ఐఎమ్ రియల్లీ సారీ ఆది, నాకు అలాంటి ఒపీనియన్ లేదు. అవునా? అదంతా కాదు, ఒకసారి ఆలోచించవచ్చు కదా ఒకసారి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను, 3rd క్లాస్ నుంచి. మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల నుంచి ఇప్పుడు ఉన్న రోజుల వరకు నేను లవ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికొచ్చి ఎవరిని ప్రేమించలేదు నిన్ను తప్పించి. Foolish గా మాట్లాడు కాదు. 2 సార్లు ఆలోచించినా 3 సార్లు ఆలోచించినా ఏమన్నా మారుతుందా? ఐ మీన్ రిలేషన్షిప్, నీకు అర్థమవుతుందా? సరే మరి ఆలోచించుకొని చెప్తావు మరి. ఒక 2-3 సార్లు ఆలోచించడానికి ఏమీ లేదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ప్లీజ్ నా దగ్గర ఈ టాపిక్ ఇంకా తీసుకురాకు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఐఎమ్ సారీ. రియా, ఆది, నిన్న ఒక విషయం చెప్పాను కదా, దాని గురించి ఏం ఆలోచించా? ఓకేనా? నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను రా. నాకు ఓకే. ఓకే 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 ఓకేరా. ఏంటి అసలు ఈ అమ్మాయి ముందు చెప్పేటప్పుడు ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఒప్పుకుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటుంది ఈ అమ్మాయి? ఇంకా ఉంది కదా, చదివి తెలుసుకుందాం. జగదీష్ గారు కనిపించట్లేదు. ఈడేట్ ఎక్కడ ఉన్నాడు? అరే జగదీష్, ఏమైందిరా ఈరోజు కాలేజీకి రాలేదు? ఒంట్లో బాగాలేదురా, అందుకే రాలేదు. కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపించింది. మరి అవునా? ఉదయం చెప్పాలి కదరా. ఏం తిన్నావా? తిన్నారా, పర్వాలేదు. ఇప్పుడు బాగానే ఉంది కొంచెం. అదే ఇప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను. దినేష్ పెద్ద కూడా ఏంటో ఈ మధ్యన బయటికి రావట్లేదు, ఫుడ్కి రావట్లేదు, ఎక్కడ రావట్లేదు. ఏమైంది అడిగి? వాడికి వాడి గర్ల్ ఫ్రెండ్కి ఏదో తగువైనట్టు ఉందిరా. అవునా? నిన్న వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా కాల్ చేశా, శృతికి కాల్ చేస్తే శృతి చెప్పింది మరి రియాకి తన స్కూల్ ఫ్రెండ్ ఎవరో పరిచయం అయ్యారంట. సో ఆ అబ్బాయితో మాట్లాడుతూ దినేష్ గారిని అవాయిడ్ చేస్తుందంట. మరి ఈడు కూడా 2 రోజుల నుంచి అసలు రూమ్లో నుంచి బయటకు రావట్లేదు. మరి చెప్దామా ఈ విషయం వాడికి? చెప్దాం అనుకుంటున్నాను రా, కానీ మళ్ళీ వాడికి చెప్తే ఫీల్ అవుతాడేమో అని చెప్పట్లేదు. ఇప్పటికి చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నాడు కదా. చెప్పేద్దాం రా, మరి కొన్ని రోజుల తర్వాత చెప్తే ఇంకా ఎక్కువ బాధపడతాడేమో. సరేరా, నువ్వు చెప్పింది కూడా నిజమే, అది కూడా ఒక పాయింట్. రేపైతే ఖచ్చితంగా చెప్పేద్దాం. సరే అయితే జాగ్రత్త. సరేరా, బాయ్ అయితే. ఇప్పటికే బాగా లేట్ అయిందిరా. ఈరోజు ఎలాగైనా ఈ విషయం దినేష్ కూడా చెప్పేయాలి. అవునరా, చెప్పేద్దాం రా. ఏదైతే అది అయింది, తర్వాత వచ్చి ఎలా ఉన్నావురా? ఏరా ఇలా వచ్చారు? నీకు విషయం చెప్పాలరా. నువ్వు ఇంకా ఇలా బాధపడి వేస్ట్ రా. రియా ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుందిరా. వాడు తన కొత్త బాయ్ ఫ్రెండ్ అనుకుంటారా. రియా ఇంక నిన్ను వదిలేసినట్టేరా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదేరా నిజం. వాడిని నేను చూసారా, వాడు నీకన్నా చాలా రిచ్ రా. వాడు నీకంటే పర్సనాలిటీలో కూడా బాగున్నాడు రా. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు హైటు, పర్సనాలిటీ, స్టైలు అన్ని విధాలుగా టాప్ లెవెల్లో ఉన్నాడు రా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే హీరోలా ఉన్నాడు రా.
ఏం మాట్లాడుతున్నారా? నువ్వు నమ్మినా నమ్మపోయినా ఇదేరా నిజం. వాడు నీకంటే చాలా ఉన్నోడురా. నువ్వు ఇంకా బాధపడి వేస్ట్ అమ్మా. అలాంటి నా అమ్మాయి చూస్ చేసుకోవడంలో తప్పులేదురా. ఏంట్రా మరి నేనేటైపోలే. రే ఆగరా, చెప్పింది వినరా నా మాట. హే, ఈ నేమన్నా ఇంకే ఉపయోగం లేదురా. ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుందిరా. కనుక్కుంటా నాకు బే. హలో హలో, హాయ్ దినేష్, ఏం చేస్తున్నావు? నీ గురించి మొత్తం తెలిసిపోయిందా నాకు? నువ్వు వాడే నాటకాలనే నాకు తెలిసిపోయాయి. ప్లీజ్ రా, అలా ఎవరితో మాట్లాడకు. కాల్ మాట్లాడుతున్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అన్నీ తెలిసాయి నాకు. మొన్ననే చూశాను, నేను లాగిన్ అయ్యా. అప్పుడే అడుగుదాం అనుకున్నా ఎవరితో చాట్ చేస్తున్నావు. ఇప్పుడు తెలిసింది నాకు వాడెవడా అని. వాడేంటి, వాడి హైట్ ఏంటి, వాడి వెయిట్ ఏంటి, వాడు ఎలా ఉంటాడు, వాడి పర్సనాలిటీ ఏంటి అన్నీ తెలిసాయి నాకు. ప్లీజ్ రా, ఒక్కసారి. ఇప్పటికైనా చెప్పు, వాడిని చూస్ చేసుకున్నా నన్ను వదిలేసా అని నాకు క్లారిటీ ఉంటుంది. వాడిని చూస్ చేసుకున్నావని. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. విన్నావు, నువ్వేం చెప్పినా నేను విన్నావు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు ప్లీజ్, ఒక్కసారి. సరే చెప్పు, ఏం చెప్తావు చెప్పు, వింటా. నేనేం చెప్పాలనుకుంటున్నానో చెప్పనివ్వు, ఆ తర్వాత నీ ఇష్టం. చెప్పు.